ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంటి చిట్టి గణపతిని ఎప్పుడూ నేనే తయారు చేస్తా. సో, ఈసారి గూడా తయారు చేశా. కాకపోతే ఈసారి కాలేజ్‌లో తయారు చేశా. అంటే చిన్న కాంపిటీషన్ అన్నారు. సో, అలాగే చేసేద్దామని చేసేసా. ఎప్పుడు గంటల తరబడి చేసే నేను ఈసారి 1 ½ అవర్‌లోనే కంప్లీట్ చేసేసా. చక్కగా ఇంటర్ పిల్లలతో వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెప్తూ, అటు ఇటు చేస్తూ, వాళ్ళు చిన్న చిన్న హెల్ప్ చేస్తూ, ఫైనల్లీ ఆ ఆకులతో ఈ ఆకులతో హారాలు, బొట్లు అన్నీ పెట్టేసి పువ్వులతో డెకరేట్ చేసి కంప్లీట్ చేశా. తర్వాత నేను మమ్మీ కోనేరు సెంటర్ వెళ్ళాము పూజకు కావాల్సిన సామాన్లు కొనుక్కోవడానికి. సో, కోనేరు సెంటర్ అయితే ఖాళీయే లేదబ్బా! ఎంత రద్దీ ఉందో తెలుసా అసలు. పండగంతా ముందు రోజే ఇక్కడికి పెట్టేశారేమో అనిపించింది. నాకైతే ఇక్కడ గొడుగు బాగా నచ్చేసింది. మమ్మీకి చూపిస్తే నీ బుజ్జి వినాయకుడికి ఆ గొడుగు పెద్దదవదా అన్నారు. బట్ నచ్చింది కదా అని కొనేశారు. తామర పువ్వులు తీసుకున్నాం, ఫ్రూట్స్ తీసుకున్నాం. నాకు గ్రేప్స్ బాగా నచ్చాయి. తర్వాత నేను మా ఇంట్లో చిన్న పసుపు గణపతిని కూడా చేశాను. సో, ఆయనకి ఈసారి చెవులు తొండం కూడా పెట్టానన్నమాట. సో, అది స్పెషల్. మొత్తం డెకరేషన్ అయితే నేను చేసేసాను. ప్రసాదాలన్నీ మమ్మీ చేసేసారు. మేము భోజనం కూడా పెడతాము. ముద్దపప్పు, బెండకాయ పులుసు, నెయ్యి, పెరుగు ఇవన్నీ కూడా పెట్టి వినాయకుడి స్టోరీ చదువుకుని పూజ అయితే మంచిగా కంప్లీట్ చేసుకున్నాం.